గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా, బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవం వెలుగెత్తి చాటే. సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖరం వంటి ఆ స్థానము వదిలి నికరంగా కదిలే. మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం, ఇది చంద్రబాబు యద సంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం. గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘనతేరా తెలుగుదేశం, మన తెలుగుదేశం. కడుపు కింద అన్నం పెట్టిన కన్న తల్లి తానేరా తెలుగుదేశం, మన తెలుగుదేశం. గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా. మనకంటూ ఊరు లేదు, ఉన్నాము మదరాసులో, తెలుగోడను పదమే. విషయాలు చెప్తున్నా ఏంటిదంటే, మనమేమో మిమ్మల్ని నమ్ముకొని 15 ఏళ్ళ నుంచి ఉన్నాం. గెలిచాము, ఒకసారి మన చేతనాయం చేసాము, ఓడిపోయినా మన చేతనాయం చేసాము, ఇన్ఛార్జిగా ఉన్నాము, అవన్నీ విషయాలు తెలుసు. ఇక్కడ ఈ సంతనూతలపాడు నియోజకవర్గం 5 ఏళ్ళకి ఒకడు వస్తున్నాడు, కొత్త పెళ్లి కొడుకు ఒకడు వస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, 5 ఏళ్ళకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే కాపురం సరిగ్గా లేదు. అంటే వచ్చేటప్పుడు ఇదేదో మొనగాడు అనుకుంటారు, అయిపోయింది ఇదేదో పనికివాళ్ళని పంపించేస్తాం. అందుకని ఇప్పుడు ఆ కష్టం లేకుండా ఓటింగ్లోనే వాళ్ళు పంపించేస్తే బాగుంటుందని నా కోరిక. అందుకని అంటే 5 ఏళ్ళకి ఒకటి వస్తున్న విషయం మీరు తెలుసుకోండి. ఏంటిదంటే ఇప్పుడు నేను వచ్చాను, మీరు అడిగారు, 15 నుంచి ఏదో అడిగారు. అప్పుడు రోడ్లు అన్నారు వేసాము, అప్పుడేదో చర్చ్ అన్నారు వేసాము. ఎందుకంటే నేను మీరు పర్మనెంట్ ఇక్కడ ఉంటున్నా కాబట్టి. కొత్తవాడు వచ్చి ఎలక్షన్ టైంలో ఏదో చెప్పి వెళ్తాడు, దాని తర్వాత ఎక్కడ దొరుకుతాడంటే దొరకడు. ఇప్పుడు మొన్ననే మీకు తెలుసో తెలియదు, మన ఒంగోలులో బైపాస్ రోడ్లో సెల్ షాప్లో ఎవడో ఢిల్లీ నుంచి దొంగతనం చేసుకుని నిలిపాడు. వాడిని ఎతకాలంటే ఢిల్లీలో ఉన్నాడు. అలాగనే ఇక్కడ కూడా అన్ని విషయాలు అయిపోయి ఏదో చెప్పేసి ఎక్కడ దొరుకుతున్నాడు. అందుకని మిమ్మల్ని నమ్ముకున్న మీ విజయ్ కుమార్ మీకోసం పనిచేసేవాడు. మీరందరూ ఈ ఊర్లో ఇక్కడ మంచి మెజారిటీ, మీ చుట్టాలు తెలిసిన దగ్గర కూడా మంచి మెజారిటీ తెప్పించి వచ్చిన తర్వాత అన్ని విషయాలలో మీకు సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత అద్భుతంగా ప్రేమతో మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి, ఇటు నాగార్జున, సుమన్, ప్రతి ఒక్కరికి అందరి పేర్లు మనం చెప్పలేము, ఎందుకంటే అందరు బాగానే ఉన్నారు. సునీలు అందరితో, సునీల్ నాకేదో అక్కడ ఫిక్స్ అయిపోయింది సుమన్ అని, సునీలు. సో అందుకని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరూ వచ్చే ఎలక్షన్లు అంటే 7 గంటలకి ఓపెన్ చేస్తే 8 గంటలకు మొత్తం ఓట్లు వేసేవాళ్ళు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ విశేషం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ మాట్లాడు.